పిల్లలు వచ్చి మన పాటలు నడిపిస్తారు. ఒక ఇద్దరు ముగ్గురు మనకి ఒక ఘనత అనేటువంటిది వస్తుందా? భర్త ఇద్దరు శరీరము కనుక తల్లిదండ్రులను విడిచి ఏం చేస్తారంట? భార్యను హత్తుకుంటారంట కదండి. ఒక పాట పల్లవి చరణం. దారమ్మ గారు దేవుడు మీకు తోడు, కుదిరింది మీకు దేవుడుతో జోడు. కార్యక్రమం జరిగించడానికి ఆహ్వానించినటువంటి లేకపోయినా దైవం యొక్క సేవకులు యేసుపాదాని గారిని బట్టి కూడా దేవుని ఎంతగానో నేను కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నా. వివాహము పరిశుద్ధమైనది, దైవికంగా జరిగిన కాదు, దేవుని యొక్క ఆశీర్వాదంతో జరుగుతుంది. నియమకరమైనదిగా ఘనమైనదిగా జరిగించడానికి మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎంతవరకు కూడా మనల్ని నడిపించి ఉన్నారు. ఇలా ప్రార్థన చేద్దాం. తలలోంచి కంటు మూసుకున్నట్లయితే ప్రభువే ఈ వివాహ కార్యక్రమాన్ని అంతటి కూడా ఎంతవరకు జరిగిస్తున్నారు. ఇక ముందు కూడా వివాహ మీ యొక్క ఆశీర్వాదంతో నింపుమని యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మ నామములో వీరిని మరి భార్యాభర్తలుగా నేను ప్రకటిస్తూ ప్రార్థించాను. దేవుడు కావు మరి ప్రార్థన